అత్యంత భారీగా చమురు నిల్వలు ఉన్నటువంటి దేశం జపాన్. జపాన్ దగ్గర 44 కోట్ల బ్యారెల్ల చమురు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే 440 మిలియన్ బ్యారెల్. అంటే ఇది తక్కువేమీ కాదు. చైనా దగ్గర అయితే 140 బ్యారెల్ల చమురు అయితే ఉంది. కానీ అక్కడ జనాభా ఎంత, ఇక్కడ జనాభా ఎంత? ఇక్కడ జనాభా 12 కోట్లు, అక్కడ జనాభా మనలాగే 145 కోట్లు, 143 కోట్లు ఉన్నారు చైనాలో. కాబట్టి అత్యధిక చమురు నిల్వలు జపాన్. 6 నెలల వరకు సరిపోతాయి జపాన్కి. కానీ ఇప్పుడు జపాన్ కూడా ఈ యొక్క సంక్షోభం నేపథ్యంలో తన దగ్గర ఉన్నటువంటి నిల్వలు తీయడానికి ఇప్పుడు బెల్ మోగించింది. అక్కడ సనాయే తకైచి ప్రధాని అయితే ఆ బెల్లం మోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఏదైనా సరే పార్లమెంట్లో ఏదైనా జరిగినా సరే, అంటే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సంక్షోభ సమయంలో వాళ్ళు ఆ బెల్ల దగ్గరకు వస్తారంట. పెద్ద బెల్ల ఉంటుంది మనలాగే గంట, మన దేవాలయాల్లో పెద్ద గంట ఉంటుంది కదా, అలాంటి గంట అక్కడ మోగిస్తారు. సో ఆ విధంగా ఇప్పుడు కొన్ని నిల్వలు దగ్గర దగ్గర 30 మిలియన్ల బ్యారెల్ల చమురుని ఇప్పుడు తీయడానికి అక్కడ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇది కాకుండా G7 దేశం కూడా ఇదే. సారీ, అలాగే ఇలాంటి నిల్వలు తీయడంలో మొట్టమొదటి G7 దేశం కూడా ఇదే. దీంతో పాటు ఇప్పుడు వేరే దేశాలతో, యూరప్ దేశాలతో కూడా ఇది ఉమ్మడిగా నిల్వలు ఉంచుతుంది. ఆ నిల్వల్లో కూడా ఒక 5 బ్యారెల్ నుంచి 7 బ్యారెళ్ళు చమురుని బయటికి తీసినటువంటి పరిస్థితి కూడా జపాన్లో ఉంది. సో 6 నెలల వరకు జపాన్కి ఎటువంటి భయము లేదు. కాకపోతే మనలాగే అది కూడా ఈ హార్మోజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే 90% చమురుని దిగుమతి చేసుకుంటుంది. కేవలం 5 నుంచి 6% అమెరికా నుంచి, మరొక 3-4% ఏమో వచ్చేసి మిగతా దేశాల నుంచి. కానీ మొత్తం చమురంతా కూడా సౌదీ అరేబియా, UAE నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల జపాన్ కూడా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. అందుకే ఇప్పటి వరకు కూడా ఈ నిల్వలు ఎప్పుడూ ఇది ముట్టుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం ముట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి జపాన్లో ఉంది అంటే మనలాంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి పరిస్థితి ఎలా, మనలాంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. సో ఇక్కడ జపాన్కి వచ్చిన నష్టమేమీ లేదు, కాకపోతే నిల్వలు తీయాల్సి వస్తుంది. మళ్ళీ మరొక నెల రోజుల తర్వాత మొత్తం ఈ యొక్క పరిస్థితులన్నీ సాధారణంగా వచ్చేస్తే మళ్ళీ తన యొక్క నిల్వల్ని పెంచుకుంటుంది. ఇది ఒక ఒప్పందం ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది జపాన్లో. ఆ విషయంలో జపాన్ని మనం మెచ్చుకోవచ్చు.